ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు బుధవారం జూలై 1వ తారీఖున తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా బుధవారం ఉండబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన కూడా ఏమిటి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. 2026 సంవత్సరం జూలై 1వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరమైన జీవితంలో ఆర్థిక స్థితిగతులు చాలా ఉత్సాహంగా ఉంటాయి. అంటే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. ఎందుకంటే మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీ యొక్క ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలలో ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. అలాగే మీకు అప్పగించిన పనులు ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. తోటి ఉద్యోగస్తులు కూడా మీ యొక్క పనుల్లో సహకారాన్ని అందిస్తారు. ఇక మీ యొక్క పై అధికారుల నుంచి గతంలో మీకున్న ఒత్తిడి, టెన్షన్ తగ్గిపోతుంది. ఇక రేపు బుధవారం రోజున కుంభరాశి వారికి వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏమైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు ఈరోజు మీకు లాభాల రూపంలో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండబోతోంది. కాకపోతే మీరు మాత్రం మీ క్లయింట్స్తో ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి మీ క్లయింట్స్తో మాట అంటే వాగ్వివాదాలకు దిగకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహిస్తే మిగతా అంతా కూడా మీ వ్యాపారం సాజావుగా సాగుతుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి విద్యాపరంగా విద్యార్థులకు చూస్తే కనుక విద్యార్థులకు ఈరోజు చదువులపైన శ్రద్ధ పెడతారు. మీరు ఏవైతే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ పరీక్షల్లో శ్రద్ధ పెట్టి చదువుకుంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహకారాన్ని అందిస్తారు. ఇక ఆరోగ్యపరంగా బుధవారం రోజు కుంభరాశి వారికి చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాకపోతే చిన్న తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఈ జనరల్గా వచ్చే సమస్యలు బాధిస్తాయి తప్ప సమయానికి మీరు భోజనం, నిద్ర, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా మీకు దూరం అవుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున అన్ని విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు మీరు చేసే పనుల్లో సహాయాన్ని అందిస్తారు. మీకు మీ ఇంట్లో గౌరవం, హోదా పెరుగుతుంది. భార్యాభర్తలు సంతోషంగా, అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు మీ మాట వింటారు. అలాగే మీరు కూడా మీ పెద్దవాళ్ళను గౌరవించండి. అంటే తల్లిదండ్రులను గౌరవించండి. ఈ విధంగా మీరు కనుక మీ కుటుంబంలో ఇలా చేస్తే కనుక మీకు వచ్చేటటువంటి గండాలు, కష్టాలు తగ్గిపోతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రత్యేక దైవాలు కాబట్టి తల్లిదండ్రులను పూజించడం అంటే ఏదో మనం దేవుని పూజించడం కాదండి. వారికి మనం గౌరవం ఇచ్చి, విలువనిచ్చి, వారు చెప్పే మాటను మనము ఆచరణలో పెడితే అదే వారికి గౌరవం, విలువనివ్వడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా మీ పెద్దవారిని గౌరవించండి. ఇక కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఏమైనా లేనిపోని సమస్యలు, అడ్డంకులు వస్తే గనక అవన్నీ కూడా మీకు ఆ దైవానుగ్రహంతో పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈరోజు. కాబట్టి కుంభరాశి వారికి బుధవారం రోజున ఎలాంటి నష్టాలు, బాధలు, కష్టాలు, మెంటల్ టెన్షన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీరు మాత్రం మీ ఇంట్లో మీ ఇష్టదైవారాధనను చేసుకోండి. అలాగే మనస్సులో ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ విధంగా మీరు దైవాన్ని మీ మనస్సులో స్మరించుకోవడం వల్ల మీకు లేనిపోని ఆపదలు, అడ్డంకులు వచ్చినా తొలగిపోతాయి. మీకు బుధవారం అంతా
చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.